ఈరోజు మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో మన శ్రీకాంతాచారి గారు 15 సంవత్సరాలు అయ్యింది ఆత్మ బలిదానం చేసి. తొలి అమరుడు మన శ్రీకాంతాచారికి ఘన నివాళిని మన పార్టీలకు అతీతంగా మన ఉద్యమకారులు మందా శోభన్ బాబు గారు మరియు గణేష్ గారు, పాండన్న గారు మరియు అంజి గారు, శ్యామ్ గారు, జావేద్ గారు మరియు యాదగిరి గారు, నరసింహ గారు మరియు మన బీజేపీ పార్టీ నుంచి అరుణశ్రీ గారు, ఉదయ్ గారు, తిరుపతి గారు మరియు అంతా ఉద్యమకారులు ఇక్కడ విచ్చేసి మన శ్రీకాంతాచారి గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. కావున ఈ ప్రభుత్వము ఇప్పటికైనా మేల్కొని మన ఉద్యమకారుల గురించి ఆలోచించాలి. ఎందుకంటే మేనిఫెస్టోలో 200 గజాల భూమి అని మేనిఫెస్టోలు పెట్టి సంవత్సరం అయింది, కానీ నిమ్మకు నీరెత్తినట్టు కూడా ఇంకా దున్నపోతు మీద వాన పడ్డట్టు కూడా చేస్తుంది. కావున ఇప్పటికైనా మన ఉద్యమకారులు అమరులైన వారికి 25,000 పెన్షన్ అని చెప్పింది. 1 year సంవత్సరం కావస్తుంది, కానీ ఎటువంటి ఉలుకు పలుకు లేదు. ఇప్పటికైనా మన ప్రభుత్వము కళ్ళు తెరిచి అమరవీరులకు మరియు ఉద్యమకారులకు తగు న్యాయం చేయగలరని కోరు. మలిదశ ఉద్యమంలో తొలిసారిగా అమరుడైనటువంటి కాసోజు శ్రీకాంతాచారి గారి యొక్క 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ పార్టీలకు అతీతంగా ఉద్యమకారులు ఏర్పాటు చేసినటువంటి ఫోరంలో ఘనంగా నివాళులు అర్పించడానికి బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి అనేక మంది ఇక్కడ వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఈనాడు మన కృష్ణ గారు చెప్పినట్టు మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల కోసము 200 గజాలు ఇస్తామని చెప్పారు. వీళ్ళకి పెన్షన్ కూడా ఇస్తామన్నారు. ఈ సంవత్సరం అయిందని చెప్పేసి వీళ్ళు రైతుల కోసం ఏదో ఇచ్చేసాము, వాళ్ళకి ఏదో ఇచ్చేసామని చెప్పి విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఉద్యమకారులకి ఎటువంటి ఉపయోగము, ఎటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాన్ని ఎక్కడ ప్రస్తావించట్లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యమకారుల కోసం మేనిఫెస్టోలో ప్రవేశపెట్టినటువంటి ఏవైతే డిమాండ్స్ కానీ ఉన్నాయో అవన్నీ కూడా తీర్చాలని చెప్పి మేనిఫెస్టో ఫోరం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి తొలి అమరుడు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా బొల్లారం కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఇంతకుముందే అధ్యక్షులు కృష్ణ గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం సంవత్సర కాలమైంది ప్రభుత్వం అధికారం చేపట్టి, కానీ ఉద్యమకారుల కోసం, అమరులైన వారి కోసం ఎలాంటి హామీలు ఇచ్చిందో వాటిలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కానీ దయచేసి వాటికి మేనిఫెస్టోలో ఏమేమి పెట్టిందో ఉద్యమకారులకు పెన్షన్ కావచ్చు, ఇళ్ల స్థలాలు కావచ్చు, లేదా వారికి తగిన గుర్తింపు కావచ్చు, ఇలాంటివి చేయాలని ఉద్యమకారుల తరఫున మరి ఈరోజు నివాళి అర్పించిన సందర్భంలో కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. जोहार तेलंगाना हमारा वीरों जोहार तेलंगाना विद्यार्थी हमारा वीरों अमर है